చరిత్రకారులు, బైబిల్ పండితులు, ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ ఏకాభిప్రాయంతో ఒక్క విషయాన్ని నిర్ధారించారు. యేసుక్రీస్తు వారు శిలువపై ప్రాణత్యాగం చేసిన అత్యంత ఖచ్చితమైన తేదీ క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3 శుక్రవారం. ఎందుకంటే ఆయన మరణం జరిగిన అన్ని సాధ్యమైన తేదీలను లెక్కించినప్పుడు చారిత్రక, బైబిల్, ఖగోళ ఆధారాలన్నీ ఈ రోజున మాత్రమే బలంగా సమర్థిస్తున్నాయి. ఇది కేవలం ఒక అంచనా కాదు, అన్ని కోణాల నుంచి అత్యధిక ప్రాబబిలిటీ ఉన్న తేదీ. ఇప్పుడు 2026 సంవత్సరాన్ని ఎంతో విశేషంగా, ఎక్సైటింగ్గా మార్చేది ఏమిటంటే, ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే కూడా ఏప్రిల్ 3న అదే శుక్రవారం రోజున వస్తోంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు శిలువపై అర్పణ చేయబడిన అదే తేదీ, అదే వారం రోజు. ఇది సాధారణ కోయిన్సిడెన్స్ కాదు. చారిత్రకంగా, ఖగోళంగా, ప్రవచనాత్మకంగా కూడా అన్ని ఆధారాలు ఏకమవుతున్న అద్భుతమైన సంఘటన. ఇప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ఏప్రిల్ 3, 33 AD అని ఎందుకు నమ్ముతున్నామో బైబిల్ ఆధారంగా 7 బలమైన కారణాలు చూద్దాం. కయాఫా యొక్క ప్రధాన యాజకత్వం. రోమన్ చరిత్రకారుడు జోసెఫస్ ప్రకారం కయాఫా క్రీస్తు శకం 18 నుంచి 36 వరకు మాత్రమే అధికారంలో ఉన్నాడు. సువార్తలు కూడా ఇదే కాలంలోనే ఆయన యేసుక్రీస్తును సిలువకు తీసుకెళ్లడానికి ప్రేరేపించాడని చెబుతున్నాయి. మత్తయి 26, 3-4, యోహాను 11, 49, 53. కాబట్టి మరణం ఈ కాలంలోనే జరగాలి. పొంతు పిలాతు పరిపాలన. ఆర్కియోలాజికల్ ఆధారం పిలాతు స్టోన్. పిలాతు క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు యూదయ గవర్నర్గా ఉన్నాడని నిరూపిస్తోంది. 4 సువార్తలు కూడా ఆయనే శిలువ శిక్ష విధించాడని ధృవీకరిస్తున్నాయి. మత్తయి 27, 24, 26, మార్కు 15, 15, లూకా 23, 24, యోహాను 19, 15, 16. ఇప్పుడు కాలం మరింత కుదించబడింది. 26 నుంచి 36 మధ్యలోనే. తిబేరియస్ సీజర్ 15వ సంవత్సరం. లూకా 3:1-2 ప్రకారం యోహాను బాప్టిస్టుని పరిచర్య క్రీస్తు శకం 28, 29లో మొదలైంది. యేసుక్రీస్తు పరిచర్య దాని తర్వాతే ప్రారంభమైంది. కాబట్టి శిలువ మరణం కనీసం 30 తర్వాతే జరగాలి. ఇప్పుడు కాలం 30 నుంచి 36 మధ్యకు వచ్చేసింది. శుక్రవారం రోజు. 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు సబ్బాతు రోజుకు ముందు సిద్ధపరచు రోజు అంటే శుక్రవారం శిలువపై చనిపోయారని స్పష్టం చేస్తున్నాయి. మత్తయి 27:62, మార్కు 15:42, లూకా 23:54, యోహాను 19:42. పస్కా పండుగ సమయంలోనే ఆయన మరణించారు. బైబిల్ ప్రకారం పస్కా సమయంలోనే ఆయన మరణించారు. మత్తయి 26:2, మార్కు 14:1, యోహాను 18:28, 29. నాసా లూనార్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3 శుక్రవారమే పస్కా పౌర్ణమి శుక్రవారం వచ్చింది. 30 నుంచి 36 మధ్య